మాలాంటి వాళ్ళకి విలువనివ్వకుండా మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నారు కాబట్టి మా బానిస కుక్కలన్నీ మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, సాయంత్రానికి మొదలవుతాయి మళ్ళీ బానిస కుక్కలన్నీ మళ్ళీ మొరగటం మొదలు పెడతాయి. రఘురామకృష్ణరాజు గారు వేసే బిస్కెట్లకి రఘురామకృష్ణరాజు గారిని అంటావా? రఘురామకృష్ణరాజు గారు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, మళ్ళీ మా వాళ్ళ మీద మా మీద మమ్మల్నే ఎగదొస్తారు. భయపడేది ఏం లేదు రఘురామకృష్ణరాజు గారు. నేను మీకు గౌరవప్రదంగా చెప్పేది ఏంటంటే యూఆర్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. న్యాయ సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి, అసెంబ్లీ సూత్రాలకి వైలేట్ చేసి మీరు పొలిటికల్ డిబేట్లలో మాట్లాడుకొని సర్కాస్టిజం తోటి డిబేట్లలో అందరినీ నవ్విస్తూ రోజు రాష్ట్రంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీరు జనరల్ పొలిటీషియన్గా మీరు మాట్లాడుతూ మీరు శ్రీరంగ నీతులు చెప్తే ఎట్లా సార్? మీరు శ్రీరంగ నీతులు సునీల్ కుమార్ గారికి చెప్తే ఎట్లా సార్? మీరు రాష్ట్రంలో న్యాయం గురించి, ధర్మం గురించి, సివిల్ రూల్స్, సర్వెంట్ రూల్స్ గురించి మీరు చెప్తే ప్రజలకి సిగ్గుపోద్ది సార్. ముందు మనం చూసుకుందాం రండి, గురువించ కింద సామెతలాగా ముందు మన నలుపు చూసుకుందాం. మన నలుపు చూసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. మీరు ఈ అటాక్ని ఇంతటితో ఆపకపోతే మీ మీద అటాక్, లీగల్గా అటాక్ మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకొచ్చుకోకండి. మీరు డిఓపిటీకి రాశారు, మా పార్టీ నుంచి నేను సాయంత్రం గవర్నర్కి రాస్తున్నాను లెటర్, మిమ్మల్ని ఇమ్మీడియట్గా డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి బర్తరఫ్ చేయమని. అండ్ మోర్ ఓవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాస్తున్నాను. అసెంబ్లీలో తీర్మానం పెట్టి 50% తీర్మానం పెట్టి అసెంబ్లీ ఎమ్మెల్యే స్పీకర్గా మిమ్మల్ని రిమూవ్ చేయాలి. ఇట్స్ అ డిమాండ్ ఫ్రమ్ అవర్ పార్టీ.